దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట. ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక నేను భక్తి గలవాడనని చెప్పుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. ప్రభునందు ప్రియులారా, ఒకసారి నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు ఆలోచించు. నీ భక్తి వ్యర్థమైపోతుందా నువ్వు ఆలోచించు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉంటూ అలాగే దేవుని భక్తులుగా ఈ భూమి మీద జీవిస్తూ ఒకవేళ నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే అతని భక్తి వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక విషయాల్లో ఈనాడు నోటి మాట విషయంలో, మన నాలుక విషయంలో చాలామంది భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనంలో చెబుతున్న మాట ఏంటంటే, మనం అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాం అని చెబుతూ, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు మరి లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గల వాడగును అంటాడు. ప్రియులారా, మనం అనేక విషయాలు తప్పిపోవచ్చున్నాము అని చెప్పి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల తన నోరును జాగ్రత్తగా ఈనాడు తన స్వాధీనమందు ఉంచుకోనగలిగితే సర్వ శరీరమును ప్రత్యేకం తన ఆధీనంలోనికి వచ్చేస్తుందట. మాట యందు తప్పని ఎడల అంటాడు. ప్రియులారా, చాలామంది ఈనాడు నాలుక ద్వారా, నోటి ద్వారా ఈనాడు భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నారు. ఎవడైనను ప్రియులారా, ఎంత పెద్ద భక్తిపరుడైనా ఒకవేళ నోటిని అదుపులో పెట్టుకోకపోతే, నాలుకను ఆధీనములో ఉంచుకోకపోతే, నాలుక ఉన్నది కదా అని నా నోరు నా ఇష్టమని ఈనాడు ఒకవేళ ఇష్టమున్నట్టుగా మాట్లాడితే వాని భక్తి వ్యర్థమే అని అంటాడు. ప్రియులారా, మాట యందు తప్పని ఎడల, ఇదిగో నాలుక విషయంలో జాగ్రత్తగా ఉంటే తన సర్వ శరీరము కూడా తన ఆధీనములోనికి వచ్చే మరి ఆ యొక్క అవకాశం ఉన్నది. ప్రియులారా, కనుక నాలుక చాలా ప్రమాదకరమైనది. నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది నాలుక. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నాలుక అగ్నియే అని అంటాడు. ప్రియులారా, యాకోబు పత్రికలో ప్రియులారా 3వ అధ్యాయములో మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ 6వ వచనంలో నాలుక అగ్నియే అంటాడు. ప్రియులారా, నాలుక ఎంత చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెట్టును అని చెప్పి నాలుక అగ్నియే అంటాడు. అందుకే నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే ఈనాడు నీ యొక్క నోటి మాట ద్వారా, నీ నాలుక ద్వారా నీ భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకే ప్రియులారా, సామెతల గ్రంథంలో 13వ అధ్యాయములో 3వ వచనంలో మనం చూస్తూ ఉంటే, తన నోరు కాచుకొను వాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడు వాడు తనకు నాశనము తెచ్చుకొనును అంటాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఒకవేళ మన నోటిని మనం అదుపులో పెట్టుకోకపోతే, మన నోటిని మనము కాచుకోకపోతే, మన నాలుక మన ఆధీనంలో లేకపోతే, ఇష్టమున్నట్లుగా మాట్లాడితే మన నోటి మాట ద్వారానే మనము నాశనం తెచ్చుకుంటాం. ఊరుకొనగా మాట్లాడువాడు ప్రియులారా తనకే నాశనం తెచ్చుకుంటాడు. ప్రియులారా, ఈనాడు నోటి మాట ద్వారా అనేకమైన అపవిత్రమైన మాటలు మాట్లాడి
అనేక విషయాలుగా భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గనుక ప్రియులారా, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే. ప్రభునందు ప్రియులారా, ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. ఈనాడు నీ నోటి మాట ద్వారా నీ భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు? నీ నోరును నువ్వు కాచుకుంటున్నావా? నీ నాలుక నీ అదుపులో ఉన్నదా? విస్తారమైన మాటల్లో దోషముండక మానొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రత్యేకంగా ప్రియులారా, నీవు మాట్లాడిన ప్రతి మాట గురించి దేవునికి లెక్క చెప్పాలి. యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 12:36-37 వచనాల్లో, నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడుగా తీర్పు నొందుతావు, నీ నోటి మాటను బట్టే నువ్వు అపరాధివని తీర్పు నొందుతావు. నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఈనాడు దేవుని బిడ్డలు మాట్లాడాలి. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో దేవుడు తీర్పులో లెక్క అడుగుతాడు. అందుకే నీ నోటి మాట విషయంలో నీవు నీవు నీతిమంతుడుగా తీర్పు నొందుతావు, నీ నోటి మాట విషయంలోనే నీవు అపరాధిగా తీర్పు నొందుతావు. అందుకే 39వ కీర్తనలో దావీదు అంటాడు, ఎందుకు ఏమంటాడు? నా నాలుకతో పాపం చేయకుండానట్లుగా నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును అనుకుంటుని అంటాడు. ప్రియులారా, క్షేమం గురించి కూడా నేను మాట్లాడక మౌనునైతిని. ఎందుకు ప్రియులారా? ఈ నోటి మాట విషయంలో ఎక్కడ పాపం జరుగుతుందో అని చాలా జాగ్రత్తగా తన నోటికి చిక్కం వేసుకుంటున్నాడట. గనుక ప్రియులారా, నాలుకతో పాపం జరిగే అవకాశం ఉంది. గనుక ప్రియులారా, అందుకే మన నాలుక ద్వారా, మన నోటి ద్వారా మన భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. దేవునికి భయపడి బ్రతకాలి ప్రియులారా. ఎందుకంటే నీవు నేను మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాల్సి ఉంది. నీ భక్తి జీవితం నువ్వే వ్యర్థం చేసుకుంటున్నావా? నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకుంటున్నావా? లేక ఇష్టమున్నట్టుగా మాట్లాడుతున్నావా? గనుక ప్రియులారా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ భక్తి వ్యర్థమైపోతుందా? కనుక మనమందరము కూడా మన నోటిని జాగ్రత్తగా కాపాడుకుందాం, మన నాలుకను అదుపులో పెట్టుకుందాం, దేవునికి భయపడి బ్రతుకుదాం. తీర్పు దినాన దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుందని ప్రతి విషయములో ఆలోచించి మాట్లాడదాం. కనుక నీవు నేను మనమందరము కూడా మన నోటి మాట విషయంలో మన భక్తి వ్యర్థము కాకుండా చాలా జాగ్రత్తగా దేవునికి భయపడి ఈనాడు ఎలాంటి అబద్ధములు, చెడ్డ మాటలు, మూర్ఖపు మాటలు, బూతులు మన నోటికి రాకుండా ఈనాడు మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకుందాం. మన నోటికి కళ్ళెం పెట్టుకొని, మన నోటికి చిక్కం వేసుకొని, మన నాలుకతో ఎక్కడ పాపం జరగకుండా దేవునికి భయపడి బ్రతుకుదాం. అట్టి భక్తి జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మరోసారి మాతో మాట్లాడి మమ్మను ప్రశ్నించారు, మీకు వందనాలు. నీ భక్తి జీవితం వ్యర్థమైపోతున్నదా అని ఒక్కసారి ఆలోచించుమని, ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం మాట్లాడుతున్నామని, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని చెడ్డ మాటలు, ఎన్ని బూతులు మాట్లాడుతున్నామని, అనవసరమైన మాటలు మాట్లాడితే మాకే అది నష్టమని, మా భక్తి జీవితం వ్యర్థమైపోతుందని, యేసయ్యా మీరు తీర్పు దినములో లెక్క అడుగుతావని మేము భయపడుతూ మేమందరము కూడా మా నాలుకను ఆధీనములో ఉంచుకొని మా నోటి ద్వారా ఎక్కడ ప్రభువా నీ నామానికి అవమానం రాకుండా ప్రతి చోట నీకు మహిమ తెచ్చే వారంగా అన్ని విషయాల్లో మేము మా నోటిని, మా నాలుకను అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా నీకు మహిమ తెచ్చే జీవితాలు మా అందరికీ మీరు దయచేసి అలాగూ జీవించుటకు ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని, ప్రతి భక్తి జీవితాన్ని మేమందరము ప్రభువా ప్రతి ఒక్కరం కాపాడుకోవడానికి మీరు కృప చూపమని, ఎవరి భక్తి వ్యర్థము కాకుండా
మేమందరము కూడా ప్రభువా మా నాలుకను కాపాడుకోవడానికి, మా నోటిని కాపాడుకోవడానికి మీరే కృప చూపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను భక్తి జీవితంలో ముందుకు సాగుటకు దేవుడే నడిపించునుగాక.